రేవంత్ వచ్చాక పోలీస్ కమిషనర్ మార్పు ఎస్పెషల్లీ 2 కీలకమైనటువంటి పరిణామాలు. ఒకటి ఫోన్ ట్యాపింగ్. ఆ ఫోన్ ట్యాపింగ్ ఉచ్చుకు సంబంధించి కేసీఆర్కి చిక్కుకుంటుంది. దాంట్లో కొంతమందిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేశారు. 3 దాకా పోలీస్ అధికారులని 4 దాకా అరెస్ట్ చేశారు. వాళ్ళకి బెయిల్ గురించి వాళ్ళు తిప్పలబడుతున్నారు. మరోవైపున ఇంతవరకు అసలు పొలిటికల్ని టచ్ కాలేదు. దాంతోపాటుగా అమిత్ షాకి మార్ఫింగ్ దాంట్లో వచ్చేటప్పటికి కేంద్రం వాళ్ళని అరెస్ట్ చేయనీయకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇక్కడే కేసు కట్టేసి ఈ విషయం మీద తాజాగా వివరణ ఇచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియోకి సంబంధించిన అంశంలో 27 కేసులు నమోదు చేశాం. ఈ కేసులో 5గురిని అరెస్ట్ చేశాం. వాళ్ళు షరతులతో కూడిన బెయిల్ మీద విడుదలయ్యారని ప్రకటించారు. అంటే వాళ్ళని వదిలిపెట్టేశారు. నిందితుల దగ్గర నుంచి సెల్ ఫోన్లు, ల్యాప్టాప్స్ సీజ్ చేసినట్టు చెప్పారు. ఎక్స్కి లేఖ రాసి పూర్తి వివరాలు సమీకరించినట్టు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు కూడా తాము కలిసామన్నారు. ఇక్కడ నమోదైన ఎఫ్ఐఆర్ వివరాలు అడిగారని, వారికి కావాల్సిన వివరాలు అందించినట్టు చెప్పారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు మీద కూడా సిపి స్పందించారు. కేసు దర్యాప్తు సాగుతోంది, అన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు. ప్రభాకర్ రావుకి రెడ్ కార్నర్ నోటీస్ ఇస్తాం, అందుకు సంబంధించి లీగల్ ప్రొసీడింగ్స్ ఫాలో అవుతున్నట్టు చెప్పారు. ఈ కేసులో నిందితులు ఎన్ని ఆధారాలు ధ్వంసం చేసినా తాము కష్టపడి ఆధారాలు సేకరించినట్టు చెప్పారు. ఈ కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. కాబట్టి అది కేసీఆర్ దగ్గరికి వెళ్తుందా చూడాలి.